రోజు రోజుకు జనాలకు ఎర్రి డబల్ ట్రిబుల్ అవుతున్నట్టే కొడుతుంది. బుర్రకో బుద్ధి జివ్వకో ఋషి అన్నట్టు తిక్క రేపి కక్కుకొని చచ్చే పనులు చేస్తున్నారు. ఎర్రి వెయ్యి తలలు అన్నట్టు మీకు రెండు ఎర్రి ముచ్చట్లు చూపిద్దామని పట్టుకొచ్చిన. చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసుడు మరవద్దు. ఇగో ముందుగాల ఈ గడ్డి తిని మనిషిని చూడుండ్రి. ఓ కారం వచ్చేటోళ్ళు అయితే ఓపిక పట్టుకొని చూడుండ్రి. అన్నం తినుకుంటా చూసేటోళ్ళు అయితే కక్కుకోకుండా పక్కకు పెట్టి చూడుండ్రి. నీదేం పిచ్చిరా అయ్యా, పశువులు తినే గడ్డిని గట్లా తింటున్నావు? అది బిర్యానీ అనుకుంటున్నావా లేకుంటే బగారా బువ్వా కోడి కూర అనుకుంటున్నావా? ఎవడు చెప్పిండ్రా నీకు అట్లా గడ్డి తినమని? వెనకట ఎవడో ఏతులకు ఎలక్కాయ మింగితే పాయకాన పోయేటప్పుడు పరిశాన్ అయిందట. అగో అట్లనే ఉన్నది నీ కథ కూడా. ఎవరు ఏది తినాలనో పద్ధతి ప్రకారం ప్రకృతి మనకు నేర్పింది. మనుషులు అన్నం తినాలి, పశువులు గడ్డి తినాలి అని. పచ్చగడ్డి దొరికినప్పుడు పశువులు దెబ్బ తిని తర్వాత నిమరేస్తాయి. అంతేకాదు పశువులకు గడ్డరిగేతానికి కడుపులో రసాలు ఊరుతాయి. అట్లా మనుషులకు ఉండదు కాబట్టి అన్నము రొట్టెలు తింటున్నాం. అది నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు గాని మంది చూస్తున్నారు కదా అని మంచి చెడు ఆలోచన వేయకుండా బుక్కల కొద్ది నోట్లో ఉక్కుకొని తింటున్నావు. తినేటప్పుడు ఓకే గాని పోయేటప్పుడు పరిశాన్ ఉంటది. పైలంరా పిల్లగా అని అంటారు ఈ వీడియో చూసిన పబ్లిక్. వీనికా తిట్లుంటే ఇగో గీ బుజ్జిని చూడుండ్రి. నీ ప్రేమక్కున వారెతు పానం పోయిన తండ్రికి ఇష్టమైన తిండి మందు గిలాస మంచిగా పెట్టినవు మంచిగానే ఉన్నది గాని ఆడవిల్లవు గడ్డమైన సిగరెట్ అంటుపెట్టి పెట్టుడింది. ఊపిరితిత్తులను ఖరాబ్ చేసే సిగరెట్లు తాగే మీ తండ్రి జీవి పోయినట్టున్నది. దాన్ని నోట్లో పెట్టుకొని అంటు పెట్టి ఫోటో ముందు పెడుతున్నావంటే నీకు బెస్ట్ కూతురు అవార్డు ఏమన్నా ఇవ్వాల్సిందే పో. మరి లేకుంటేంది, మందు సిగరెట్లు తాగి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే పైకి పోతారు చాలా మంది. వాళ్ళు సచ్చినా కూడా బతుకున్నోళ్ళు వాటిని నైవేద్యం పెట్టుడేంది? రోజు రోజుకు మనుషులకు పిచ్చి ముదిరిపోతున్నదని అనాలనో లేకుంటే ఎవరిష్టం వాళ్ళది అనాలనో తెలుస్తలేదని మాట్లాడుకుంటున్నారు ఇటువంటి వీడియోలు చూసిన సోషల్ మీడియా పబ్లిక్. ఓ బుక్క తక్కువైనా నడుస్తుందేమో గాని టైంకు షాయి పడకుంటే పానం పాయ అవుతుంటది. పెయ్యి కింద మీద అవుతుంది. ఇంట్లో పెట్టుకొని తాగొచ్చు, నిమ్మలంగా నీలోఫర్లో కూర్చొని తాగొచ్చు, రోడ్డు పొంటి షాయి బండి కాడ కూడా తాగొచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి తాకత వాళ్ళది. కానీ షాయి మాత్రం పక్క. ఆగో అట్లనే కేటీఆర్ కూడా తీరిక వేసుకొని మరి షార్నాడి కాడికి పోయి షాయి ఒట్టు తాగింది. ఇట్లా కూలికి చేసుకునేటోళ్ళకైనా కుబేర్లకైనా గాని షాయి దూపు అయితే టైంకు లోపల పడాల్సిందే. ఇక తెల్లారు లేస్తే రాజకీయాలు పార్టీ పనులు ప్రతిపక్షాల పంచాలు అనుకుంటా బిజీగా ఉండే కేటీఆర్ కూడా జర షాయి దాగి రిలాక్స్ అయిదామని కారు తీసి షార్నార్ కాడ దిగిండు. పక్క పొంటున్న నిమ్రా కేఫ్ కి పోయిండు. ఇక కేటీఆర్ ను చూడంగానే ఓనర్ వచ్చి ఎదుర్కొని లోపలికి పట్టుకపోయి బిస్కెట్లు పఫ్ఫులు ఏవేవి ఎట్లా తయారైతున్నాయి అనేది చూపించిండు. కేటీఆర్ కూడా టేస్ట్ చూసి మంచిగానే చేస్తారు అనుకుంటా బిస్కెట్లు తిని అటెనక కౌంటర్ పక్క పొంటే కూర్చొని గరం గరం ఇరానీ షాయి దాగి ముద్దుగా ముచ్చట పెట్టిండి. ఇక అటెనక కేటీఆర్ ను చూసుకొని వచ్చిన అందరిని వల్కరించి అడిగిన వాళ్ళకల్లా సెల్ఫీ ఇచ్చిండు. ఎండలో తిరిగినాక వెనక సిరి కార్ల కూర్చొని ఏసీ వేసుకొని ఓల్డ్ సిటీకి పోయి ఇరానీ షాయి దాగి రాకుంటే ఎట్లా అని ఎగ్జైటింగ్ లా ఎక్స్ లా రాసుకొచ్చి ఆ ఫోటోలు కూడా షేర్ చేసిండు కేటీఆర్. కానీ చూస్తుంటే మనకు కూడా గరం గరం షాయి తాగుద్ది అవుతుంది కదా.